నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూసా. ఇది ఇండియా కాదు, డల్లాస్పురం అని ఒక అమ్మాయి పెట్టింది. అది వెతుక్కుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ బేసికల్గా అది స్టోర్ ముగ్ధా స్టోర్ అని. అది ఒరిజినల్ ముగ్ధానా లేకపోతే డల్లాస్లో ముగ్ధానా తెలీదు. సో ఇండియా వచ్చామన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందో తెలుసా? అలా చక్కగా చీరలు కట్టుకొని ఆంటీ ఎంత చక్కగా వెళుతున్నారు. సో బేసికల్గా దేశీ డిస్ట్రిక్ట్ వచ్చాను నేను. ఫుడ్ ఇక్కడ బాగుంటుంది, జనాలు విపరీతంగా ఉంటారని చెప్పారు. డోర్లు అయ్యే ఓపెన్. జిలేబీ, వేడి వేడి జిలేబీ. మన పానీపూరి లైవ్ కౌంటర్, లోకల్ డిస్ట్రిక్ట్. కచోరీ తీసేసి ప్లేట్ తీసేస్తారా? అది సంగతి. ఇడ్లీ, పూరి, వడ, బజ్జీ, సమోసా, అసలు లడ్డూల్లో ఎన్ని రకాల లడ్డూలు, అరిసెలు, బూందీ. అస్సలు కష్టపెట్టకల్లా. ఇండియాలో కూడా కర్రీ పాయింట్ ఎంత ఫ్రెష్గా దొరుకుతుందో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి ఇక్కడైతే బాగానే ఫ్రెష్గా మెయింటైన్ చేస్తారు. బికాజ్ ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మన డల్లాస్పురంలో వన్ మోర్ ఫుడ్ పాయింట్. అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడ. మనం అసలు ఇండియన్ మిస్ అవడం అనే ఛాన్సే లేదు. ఏ రకంగా అవుతారండి? ఏ రకంగా అవుతారు మీరు? ఓ లుక్ ఎట్ దట్, ఆయన కూడా సిట్ అవుట్ ఉంది. మన జీ తెలుగు చూసారా? అసలు జీ తెలుగు డల్లాస్లో హ్యాపీగా పెట్టి అందరూ చూస్తున్నారు. సార్ చూడండి, మన జీ తెలుగు. దేశీ డిస్ట్రిక్ట్, ఒక ఫ్లోర్. సార్ చూసారా? జీ తెలుగు ఇన్ డల్లాస్పురం అది పెట్టి వదిలేసారు. వేరే ఛానల్ కాదు, ఇట్స్ నెయిదర్ స్టార్ నార్మా. జీ తెలుగు ఇన్
జాలస్పో ఎట్లుంటుంది మనతోని ఈడ. అక్కడ బేకరీ రోటీ ఫ్రెష్గా రోటీలన్నీ చేసేస్తారు. అండ్ అక్కడ ఇడ్లీ ఉప్మా పూరి దోశ వడ అన్నీ ఉన్నాయి. వీడి నాన్ వెజ్ కర్రీలతో పాటు ఇంట్లో జస్ట్ రైస్ పెట్టుకుంటే క్యారెట్ కర్రీ అంటే నాలాంటి వెజిటేరియన్స్కి కూడా అన్ని కర్రీస్ ఉన్నాయి, అన్ని కర్రీస్ దొరుకుతున్నాయి. నేను ఏది మిస్ అవును డల్లాస్లో ఉంటే. డల్లాస్లో ఉండాలా లేదా అని మాత్రం డిసైడ్ అయితే చాలు. ఇక్కడ వ్యాపారం ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. ఎంత కాంపిటీషన్ ఉంది. సో మన ఇండియన్ రెస్టారెంట్స్ చూసారు. ఎందుకు ఈ రోజు లేదు కదా